ప్రైజ్ ద లార్డ్. ఈ దినము మనము అబ్రహాము దేవుణ్ణి ఏ విధంగా గణపరిచాడనేసి ధ్యానించుకుందామండి. ఆదికాండము 14వ అధ్యాయము 17-20. అతడు కదర్లా యోమేరును అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు షావేలోయ బట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేమ రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడనుగా కనియు, నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడనుగా కనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే, మరి 4 రాజులు 5 రాజుల మీదకి దండెత్తి వస్తారనమాట. ఈ 5 రాజులు కూడా ఓడిపోతారు. ఓడిపోయాక ఈ 5 రాజ్యములు ఉంటున్న ఆ యొక్క సంపదనంతా కూడా ఈ 4 రాజులు కొల్ల సొమ్ముగా పట్టుకెళ్ళిపోతారు. అబ్రహాం ఏం చేస్తాడంటే ఆ 4 రాజులను ఓడించి ఆ కొల్ల సొమ్మునంతా కూడా తిరిగి పట్టుకొని వస్తాడనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి అబ్రహాము దేవునికి 10వ వంతు ఇస్తున్నాడంట. అంటే మనం ఇప్పుడు 5 రాజ్యములు గనక భారతదేశంతో పోల్చినట్లయితే, మరి భారతదేశంలో ఎన్ని గొర్రెలు అయితే ఉంటున్నాయి కదా, ఆ గొర్రెలన్నింటిలో నుంచి కూడా 10వ వంతు దేవునికి ఇస్తున్నాడంట. భారతదేశంలో ఎన్ని ఎడ్లయితే ఉంటున్నాయి కదా, ఆ ఎడ్లన్నిటిలో నుంచి కూడా దేవునికి దశమ భాగం ఇస్తున్నాడంట. సో భారతదేశంలో ఉన్న సంపత్తు మొత్తం నుంచి ఇతడు దశమ భాగం ఇస్తున్నాడంట. ఎందుకు చూసినట్లయితే మెల్కీసెదెకు ఒకడే, ఆయనకు ఒక 10 గొర్రెలు, 10 మేకలు, 10 ఎడ్లు సరిపోతాయి అన్నమాట. కానీ ఈ ప్రకారముగా ఎందుకు దేవునికి ఇస్తున్నాడు అంటే, సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగముని ఇచ్చి యెహోవాను ఘనపరచము. అంటే అబ్రహాముకు దేవుని ఏ విధంగా ఘనపరచాలనేసి తెలుసు అన్నమాట. ఇప్పుడు మనము మన యొక్క ఆరాధన ద్వారా దేవుని ఏ విధంగా ఘనపరుస్తుంటున్నామో, అదేవిధంగా మన యొక్క పరిచర్య ద్వారా మనం దేవుని ఏ విధంగా ఘనపరుస్తుంటున్నామో, అదే విధముగా దశమ భాగం కూడా దేవుణ్ణి ఘనపరచుటలో ఒక భాగం అన్నమాట. సో అందుకనేసి అబ్రహాము ఆ 4 రాజ్యముల యొక్క సంపద అంతటిలో నుంచి 10వ వంతు ఇచ్చి దేవుని ఘనపరిచినట్లుగా వాక్య భాగము సెలవిస్తూ ఉంటున్నది. ఆమె